అందరినీ ఇక్కడ ఉన్న అందరినీ లోపలై వస్తాడు వస్తాడు. ఏమైంది? బాబా 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 నువ్వు బతుకుతావు అంతే. నీ కొడుకు నువ్వు బతుకుతావు అంతే. బాబా నీ కొడుకుని చెప్తున్నా, నువ్వు బతుకుతావు. బాబా 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 నీకు దండం పెడతాను రా. నువ్వు ఇప్పుడు సరెండర్ అయితేనే బాబాయ్ని హాస్పిటల్కి పంపిస్తానన్నారా, లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడు రా. బాబాయ్ చచ్చిపోతాడా? బాబాకేం కాకూడదు. నేను సరెండర్ అయిపోతాను. బాబాకేం కాదు. నాకేమన్నా బాబా హాస్పిటల్ తీసుకెళ్ళారా? తమ్ముడు ఒక్క నిమిషం వెయిట్ చేయి, ఆ వాడికి కూడా వస్తుంది, కలిపి తీసుకెళ్ళు. ఓకే చెప్పానుగా, నా కొడుకు గురించి నాకు తెలుసు. ఒక్క నిమిషం కంటే ఎక్కువ టైం తీసుకోడు. నా కొడుకు ప్రాబ్లం కూడా అదే సార్. అంటే రోడ్డు మీద జరిగే వాటిని వదలడు సార్. అలాంటిది వాళ్ళ బాబాయ్కి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా సార్? ఏం చేస్తాడు? మీ కింద పని చేసేవాడిని మీ మేలు కోరి చెప్తున్నాను సార్. ఏం చేస్తాడు? మొత్తం పోతారు. మేమా? ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురాలా? నేను చెప్పేది వినకపోతే ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోతారు. ధనుష్, వీడికి ఏదైనా అయితే మనల్ని చంపేస్తాడంట. ముందు వీడిని చంపేరా. ఏంటి? చంపేస్తావా? చంపేరా. ఈ పెద్ద మనిషి మీ బాబాని చంపేయమంటున్నారా? బాబాని చంపేయమంటున్నారా? ఇప్పుడు తీసుకెళ్ళరా హాస్పిటల్ మీ బాబుని. చల్లడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్.